ప్రకటన గ్రంథం 8:7 మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ప్రకటన గ్రంథం 8:8-9 రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశనమాయెను. ప్రకటన గ్రంథం 8:10-11 మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి యాయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. ప్రకటన గ్రంథం 8:12 నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. ప్రకటన గ్రంథం 9:1-13 వరకు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలే ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురుగాని అది వారికి దొరకనే దొరకదు, చావవలెనని ఆశపడుదురుగాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుగములను పోలియున్నవి. బంగారము వలె మెరియు కెరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలే ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుగపు రథముల ధ్వనివలే ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లియోను అనగా నాశనము చేయువాడు. ప్రకటన గ్రంథం 9:13-21 వరకు ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడియున్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి భూపురోతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుప్తములకును వాటి మీద కూర్చుండియున్న వారికిని నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువులుండెను. ఆ గుగుముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను. ఆ గుగుముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును.
ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తిలేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. ప్రకటన గ్రంథం 10:6-7 పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనేక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.